చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మరొక అన్బాక్సింగ్ వీడియో అండి. నేను ఒక కొత్త బ్రాండ్ ట్రై చేశాను అనమాట. లాస్ట్ టైం నేను మ్యాపిల్ బ్రాండ్ నుండి అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా, అది కాకుండా ఇంకొక కొత్త బ్రాండ్ నుండి ట్రైప్లై కుక్వేర్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ కాంబో సెట్ అండి. బ్రాండ్ వచ్చేసి క్రీమ్ అండి, క్రీమ్ బ్రాండ్ అనమాట, KREME. సో ఇదైతే పెద్ద బాక్స్ అయితే మనకు వచ్చింది కాంబో సెట్ కోసము. మనకి క్రీమ్ బ్రాండ్ నుంచి నేను ఆర్డర్ చేశాను. ఇది నేను ఆర్డర్ చేసేది వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. అమెజాన్లో ఆఫర్లో ఉంటే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 8 పీస్ కాంబో సెట్ అండి. సో లేట్ చేయకుండా ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇది నేను ఆల్రెడీ సీల్ అయితే ఒకటి తీసేసాను, చూద్దాము. చాలా పెద్ద బాక్స్ ఇచ్చారండి. యాక్చువల్గా అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇండివిజువల్ సెట్కి బాక్స్తో పాటు కంప్లీట్గా అన్నీ కలిపి ఒక బాక్స్ లాగా ఇచ్చారనమాట. ఇలా మనకి ఇండివిజువల్ బాక్సెస్ అనేవి పెద్ద బాక్స్లో పెట్టి ఇచ్చారండి. ముందైతే ఈ బాక్సెస్ అన్ని తీసి పక్కన పెట్టి 1 by 1 అన్బాక్సింగ్ చేసేద్దామండి. బాక్స్ ఓపెన్ చేస్తే ఇన్ని బాక్సెస్ వచ్చాయండి. 4 సెట్స్ కదా, కంప్లీట్ 8 పీసెస్. సో కంప్లీట్గా 4 బాక్సెస్ ఇచ్చారండి. 4 సెట్స్ అనమాట. ప్రతిదీ మనకి విత్ లిడ్ వచ్చింది. సో ఈ 4 సెట్స్లో ఏమున్నాయి అంటే, ఒకటి కడాయి విత్ లిడ్, తర్వాత ఫ్రై పాన్ విత్ లిడ్, సాస్ పాన్ విత్ లిడ్ అండ్ 1 క్యాసరోల్ విత్ లిడ్ అనమాట. కంప్లీట్గా 8 పీసెస్ అండి. సో లేట్ చేయకుండా 1 by 1 బాక్స్ ఓపెన్ చేసి ఎలా ఉంది క్వాలిటీ అండ్ దీనికి ప్రైస్ ఎంత పడింది, మనం పెట్టిన ప్రైస్కి సెట్ వర్తా కాదా, క్వాలిటీ ఎలా ఉంది, ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈచ్ 1 by 1 చూసేద్దామండి. ముందైతే ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ప్రతిదీ మంచిగా పర్ఫెక్ట్గా సీల్ చేసి ఇచ్చారనమాట. మనకి పెద్ద బాక్స్లో మళ్ళీ ఇంకొక చిన్న చిన్న బాక్స్ ఇండివిజువల్ బాక్స్లలో పెట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి సాస్ పాన్ అండి. మనం ఆర్డర్ చేసే సెట్ వచ్చేసి ఇదండి. అంటే ఈ 4 సెట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కడాయి విత్ లిడ్, సాస్ పాన్ విత్ లిడ్, ఫ్రై పాన్ విత్ లిడ్ అండ్ క్యాసరోల్ విత్ లిడ్ అనమాట. మనకి ఇందులో వారంటీ కార్డ్ ఇచ్చారండి. సో కంప్లీట్ వారంటీ కార్డ్ ఇచ్చారు నాకు ఇక్కడ. అండ్ యూసేజ్ కేర్, క్లీనింగ్ కేర్, యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి సాస్ పాన్ అండి. ఓపెన్ చేసి చూద్దాం. సూపర్ ఉందండి, క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 16 సెంటీమీటర్స్ సాస్ పాన్ అండి. 1.6 లీటర్స్ కెపాసిటీ అనమాట. చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే. చూడండి, ట్రైప్లై అండి. ఇది నార్మల్ శాండ్విచ్ బాటమ్ కాదనమాట, ట్రైప్లై కుక్వేర్. మనకి ఇక్కడ అన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అంటే వేటి పైన యూజ్ చేయొచ్చు అనేది. ఈ బాటమ్ ఉండడం వల్ల ఏంటంటే మనం బోత్ ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఈ ఆలివ్ గ్రీన్లో వచ్చిన హ్యాండిల్ అనమాట. ఈ హ్యాండిల్లో ఏంటంటే మనకి సిలికాన్తో చేసిన ఒక మెటీరియల్ అనేది ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు జనరల్గా కుకింగ్ చేసే అప్పుడు హీట్ ఎక్కుతుంది అనేది మనకి చాలా ఇష్యూస్ ఉంటాయి కదా. సో దాని నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడానికి సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారనమాట. అంటే ఈజీగా ఇలా హ్యాండిల్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి. మంచి ఆలివ్ గ్రీన్, లైట్ షేడ్ అనమాట. ఆలివ్ గ్రీన్లో లైట్ షేడ్ చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండిల్స్ కూడా భలే పర్ఫెక్ట్గా ఉన్నాయండి, స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట. సూపర్ ఉందండి సెట్, మట్టుకు భలే నచ్చింది నాకు. సో ఇది వచ్చేసి సాస్ పాన్ అండి. అండ్ దీనికి లిడ్ చూసినట్టయితే ఇలా ఇచ్చారనమాట. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ స్టీమ్ అనేది బయటికి వెళ్ళడానికి హోల్ కూడా ఇచ్చారు. ఇలా ఉండడం వల్ల కుక్వేర్కి చాలా బెస్ట్ అండి. మనం కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా స్టీమ్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది, లేదంటే మనకి ఆ వాటర్ అంతా మళ్ళీ కుకింగ్ చేసే పాట్లోనే పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి హోల్ ఉంటే చాలా బాగుంటుంది. దట్టు ఇది గ్లాస్ లిడ్ కదండి. సో గ్లాస్ లిడ్ కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట, సీ త్రూ ఉంటుంది. అండ్ ఈ హ్యాండిల్ చూడండి, జనరల్గా మనకి ఏ కుక్వేర్లో కూడా ట్రైప్లైలో
ఇంత మంచి సిలికాన్ హ్యాండిల్ అనేది నేనైతే చూడలేదండి. నార్మల్ చాలా బ్రాండ్స్ చూస్తాం కదా, స్టాల్, బర్గ్నర్, ఇండస్ వ్యాలీ, ప్రెస్టేజ్, హాకిన్స్, వినోద్, ఇలా చాలా బ్రాండ్స్, మేయర్ చూసాం కదా. మేయర్లో అయితే కొన్ని హ్యాండిల్స్ సిలికాన్వి వచ్చాయి, బట్ మనకి ఇక్కడ ఏదైతే లిడ్ ఉందో లిడ్కి వచ్చిన హ్యాండిల్ అనేది ఇలాంటి సిలికాన్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది, ఈ షేప్ అదంతా కూడా చాలా బాగుందండి, మీరు చూడొచ్చు. సో ఇలా హ్యాపీగా పట్టుకొని తీసేయచ్చు అనమాట. సో ఇది సాస్ పాన్ కదండి, ఇలా పెట్టుకుంటే ఈ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రైప్లై కుక్వేర్లో కొంచెం డిఫరెంట్గా బ్రాండ్ యూజ్ చేయాలి, ట్రై చేద్దాం అనుకుంటే ఈ బ్రాండ్ మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చండి. చాలా బాగుందండి, నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా పిక్చర్స్లో చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది, అంటే కొత్త బ్రాండ్ అనమాట ఇది. ఇంతవరకు ఎవరు యూజ్ చేసి ఉంటారో నాకు తెలిసి, దీని గురించి నాకు వీడియోస్ కూడా ఎక్కడ దొరకలేదు. అంటే ఎలా ఉంటుంది ఏంటి చూద్దాము ఆర్డర్ చేసే ముందు అని చూస్తే కూడా డీటెయిల్స్ ఎక్కువగా దొరకలేదు అనమాట. అమెజాన్లో కూడా కొత్తగా పెట్టారు ఇది. సో సరే ట్రై చేద్దాం, మనం అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం కదా డిఫరెంట్ బ్రాండ్స్. సో ఈసారి ఈ బ్రాండ్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ బ్రాండ్ అయితే ఆర్డర్ చేశాను. ఓన్లీ లిడ్ పెట్టకుండా నార్మల్గా కాఫీ టీ చేసుకోవడానికి అయితే ఈజీగా 3 మెంబర్స్ కంటే ఎక్కువే వస్తుందండి. 3 మెంబర్స్కి అయితే ష్యూర్గా వస్తుంది. అండ్ మనం ఏదైనా లిక్విడ్ వేసి కుక్ చేసే ఐటమ్స్ ఉంటే, అంటే పాస్తా, నూడిల్స్, సూపీ నూడిల్స్ అలాంటి వాటికి అయితే మనం ఇలా లిడ్ కూడా పెట్టి యూజ్ చేయొచ్చు. సో ఇలా సెట్ వైజ్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా పగడ్బందీగా చేశారండి. ప్యాకింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఒక పెద్ద బాక్స్ వచ్చిందా, ఆ బాక్స్ లో ఇండివిజువల్ సెట్ అనేది సపరేట్ గా మంచిగా ప్యాక్ చేశారా. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే కూడా లోపల ఇంకొక ప్యాకింగ్ ఉందండి. చాలా పగడ్బందీగా ప్యాక్ చేశారనమాట వీళ్ళైతే. నాకు అన్బాక్సింగ్ చేయడానికి చాలా కష్టం అవుతుందండి. ప్యాకింగ్ అయితే సూపర్ అండి, స్ట్రాంగ్ ప్యాకింగ్ అనమాట. ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా మనం అలా ట్రాన్స్పోర్ట్ లో వేసేసినా కూడా పాడవదనమాట, అంత స్ట్రాంగ్ ప్యాకింగ్ చేశారు. చాలా బాగా చేశారు ప్యాకింగ్. ఇది వచ్చేసి 20 సెంటీమీటర్స్ సాస్ పాట్ అండి. సాస్ పాట్, క్యాసరోల్ ఏదైనా 20 సెంటీమీటర్స్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 3.2 లీటర్స్ అండి. సో ఓపెన్ చేసి చూద్దాం. ప్రతి దాంట్లో మనకి వారంటీ కార్డ్ అనేది ఇండివిజువల్ గా ఇచ్చారండి. అదేంటో నాకు అర్థం కాలేదు, ప్రతి దాంట్లో ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి సాస్ పాట్ అండి. ఇది 20 సెంటీమీటర్స్ అనమాట. కెపాసిటీ వచ్చేసి 3.2 లీటర్స్ అండి. కంప్లీట్ ట్రైప్లై కుక్వేర్ అండి. సో చూడొచ్చు ఎంత బాగుందో, చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బరువు కూడా చాలా బరువు ఉందండి. దీనికి కూడా మనకి నార్మల్ స్టీల్ హ్యాండిల్స్ కాకుండా ఇలా సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సిలికాన్ హ్యాండిల్స్ ఉంటే చాలా చాలా అడ్వాంటేజ్ అండి. మనం కుకింగ్ చేసేప్పుడు హ్యాపీగా ఇలా పట్టుకొని కలిపేటప్పుడు, మనం జనరల్గా కుకింగ్ చేసేప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాం కదా. సో ఇలా హోల్డ్ చేసి డైరెక్ట్గా మనం గరిటెతో కలుపుకోవడానికి ఉంటుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా క్లాత్ అలాంటిది పట్టుకోకుండా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ బ్రాండ్లో అయితే సిలికాన్ హ్యాండిల్స్ వచ్చాయండి. నేను ఇంతకుముందు చూపించిన మ్యాపిల్ బ్రాండ్లో ఏంటంటే ఫైబర్ హ్యాండిల్స్ వచ్చాయన్నమాట. వీళ్ళు ఇంకొంచెం స్టైలిష్గా సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. భలే ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చండి, మనకి సింబల్స్ ఇచ్చారనమాట. అంటే మనము దీన్ని ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ సాస్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. క్యాసరోల్ అనొచ్చు, సాస్ పాట్ అనొచ్చు. సో నేను జనరల్ గా సాస్ పాట్ అంటూ ఉంటాను, క్యాసరోల్ అని కూడా అనొచ్చు, బిర్యానీ పాట్ అని కూడా అంటారు. సో ఇలా ఉంటుందండి లోపల సైడ్ అంతా వచ్చేసి. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఇలా సిలికాన్ హ్యాండిల్స్ ఉంటాయి. సో ఇదంతా వచ్చేసి సాస్ పాట్ అండి. అండ్ దీనికి లిడ్ వచ్చేసి ఇలా ఉందండి. సేమ్ ఇంతకుముందు చూపించాను కదండి సాస్ పాన్ కి, అలాగే ఉంటుంది అనమాట. లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. గ్లాస్ లిడ్ అండి. సో గ్లాస్ లిడ్ దట్టు బరువుగా ఉంది. లిడ్ బరువుగా ఉంటే కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా అవుతుందండి. సో బరువున్న లిడ్స్ ఉన్నాయి ప్రిఫర్ చేయండి మీరు కూడా. సో ఇది వచ్చేసి గ్లాస్ లిడ్ అండి. దీనికి కూడా ఒక హోల్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మనకి కుకింగ్ చేసేప్పుడు స్టీమ్ ఏదైతే వస్తుందో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సిలికాన్ హ్యాండిల్ ఇచ్చారండి. సో కంప్లీట్ గా మనకి ఇక్కడ హ్యాండిల్స్ అన్ని సిలికాన్ హ్యాండిల్స్ వచ్చాయండి. లిడ్ పెడితే ఇలా ఉంటుందండి సాస్ పాట్ వచ్చేసి.
సో ట్రైప్లై సాస్ పాట్ 20 సెంటీమీటర్స్ 3.2 లీటర్స్ కెపాసిటీ. చాలా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్ అనమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏముందో చూసేద్దామండి. ప్యాకింగ్ ఓపెన్ చేసేసి వచ్చేసి కడాయి అండి. ఇది 24 సెంటీమీటర్స్ అనమాట. 2.8 లీటర్స్ కెపాసిటీ. సో లేట్ చేయకుండా ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇందులో ప్రతి దానికి గ్లాస్ లిడ్ వచ్చిందండి. చాలా బరువుగా ఉన్నాయి లిడ్స్ కూడా. మనకి వారంటీ కార్డ్ అనేది ఇచ్చారండి, అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ తో పాటు వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ కడాయి అండి. సైజ్ కొంచెం మీడియం సైజ్ అనమాట. ఒక 2 మెంబర్స్ కి అయితే కర్రీస్ వండుకోవడానికి బాగుంటుందండి. కొంచెం ఫ్లాట్ బాటమ్ వచ్చింది. నేను మీకు మ్యాపిల్ బ్రాండ్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పానండి. ఫ్లాట్ బాటమ్ ఉంటే ఏంటంటే కొంచెం కుకింగ్ అనేది బాగుంటుంది, అంటే ఒక దానిపైన ఒకటి పడకుండా డీప్ కడాయి లాగా బాగుంటుంది. ఈవెన్ కుకింగ్ ఉంటుంది, ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్లాట్ బాటమ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఇది మనము అంటే చూడగానే అర్థం అవడానికి, అంటే ఇది ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అండ్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, డిష్ వాషర్ సేఫ్, ఇలాంటివన్నీ మనకి ఇలా సింబల్స్ ఇచ్చి ఇస్తారనమాట. అండ్ లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి, అండ్ బయట వైపు వచ్చేసి ఇలా ఉందండి. అండ్ దీనికి కూడా మనకి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉందండి, మంచి క్వాలిటీ ఉందన్నమాట. మనకి ఎక్కడ అంత లో క్వాలిటీ లాగా అనిపించట్లేదు. చూస్తే చాలా హై స్టాండర్డ్ తో చేశారు. ఇది చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఈ కడాయి అయితే మనకి ఈజీగా ఒక 2 మెంబర్స్ కి కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. 2 to 3 మెంబర్స్, బట్ 2 మెంబర్స్ కి అయితే మాక్సిమం సఫిషియంట్ అనమాట. అండ్ దీనికి లిడ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి, గ్లాస్ లిడ్. సో అన్నింటికి గ్లాస్ లిడ్ వచ్చిందండి, బరువుగా ఉంది లిడ్. అండ్ ఈ హోల్ ఉండడం వల్ల ఇక్కడ మనకి స్టీమ్ అనేది బయటికి వెళ్తుంది, అండ్ కుకింగ్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఏదైతే పైన ఉంటుందో అది కూడా సిలికాన్ కవరింగ్ అనేది ఇచ్చారు. హ్యాండిల్ కి సిలికాన్ హ్యాండిల్స్ అనమాట. సో ఇలా ఉంటుందండి లిడ్ వచ్చేసి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. మీరు కొత్త బ్రాండ్ ఏదైనా ట్రై చేయాలి ట్రైప్లై కుక్వేర్ లో రీజనబుల్ కాస్ట్ లో అనుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్తానండి నేనైతే. సో లిడ్ పెడితే ఇలా ఉంటుందండి. కడాయి వచ్చేసి విత్ లిడ్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ప్రతి దానికి ఇండివిజువల్ లిడ్స్ ఉన్నాయన్నమాట. ఒకే లిడ్ రెండింటికి అలా కాకుండా దేనికైతే లిడ్ ఇచ్చేసారు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ సెట్ అంతా. సో ఇలా ఉంటుందండి కడాయి సెట్ వచ్చేసి. ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి, అండ్ 2.8 లీటర్స్ కెపాసిటీ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. మనకి లాస్ట్ ఓన్లీ ఫ్రై పాన్ మిగిలి ఉందండి. ఇది నాకు తెలిసి ఫ్రై పాన్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రై పాన్ అండి, 24 సెంటీమీటర్స్ అనమాట. సేమ్ కడాయి లాగానే 24 సెంటీమీటర్స్, బట్ కెపాసిటీ వచ్చేసి మనకి 1.8 లీటర్స్ అండి. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, యూసేజ్ కి, వాషింగ్ కి, క్లీనింగ్ కి, ఆ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు వారంటీ కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫ్రై పాన్ అండి. ఇది 24 సెంటీమీటర్స్ అనమాట, 1.8 లీటర్స్ కెపాసిటీ. దీనికి హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉందండి. దీనికి కూడా సేమ్ సిలికాన్ కవరింగ్ అనేది ఇచ్చారు. సో ఇలా సిలికాన్ కవరింగ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కవు, మనం ఏ టైంలో పట్టుకున్నా బాగుంటాయి. జనరల్ గా ఫ్రై పాన్ కి అయితే నాకు తెలిసి నార్మల్ స్టీల్ హ్యాండిల్స్ ఉన్నా కూడా హీట్ ఎక్కవండి. బట్ వీళ్ళు ఏంటంటే ఫ్రై పాన్ కూడా హ్యాండిల్ కి ఇలా సిలికాన్ కవరింగ్ అనేది ఇచ్చారు, ప్రొటెక్టివ్ గా ఉండడానికి, హీట్ ప్రొటెక్షన్ కోసం. అండ్ బాటమ్ అంతా వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి.
సో ఇది మనకి ఈ బాటమ్ ఉండడం వల్ల ఇండక్షన్ బేస్ పైన యూజ్ చేయొచ్చు అండ్ గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అండి. అండ్ ప్రతి ఒక్క ట్రైప్లై కుక్వేర్ అంతే అండి. ట్రైప్లై కుక్వేర్ మీరు ఏదైనా తీసుకోండి, బోత్ ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయడానికి ఉంటుంది, గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇవన్నీ డిష్ వాషర్ సేఫ్ అండి, ఎందుకంటే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి డిష్ వాషర్ సేఫ్ అనమాట. మనకి ఇక్కడ ట్రైప్లైలో మధ్యలో అల్యూమినియం ఉంటుంది కదండి, ఓన్లీ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనం డైరెక్ట్ గా డిష్ వాషర్లో కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ప్యాన్ వచ్చేసి ఇలా ఉందండి, ఫ్రై ప్యాన్ వచ్చేసి ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంది అండ్ లిడ్ పెడితే ఇలా ఉంటుంది అనమాట. సో విత్ లిడ్ ఇలా ఉంటుందండి ఫ్రై ప్యాన్. చాలా బాగుందండి. వీటికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ సిలికాన్ హ్యాండిల్స్ అని చెప్తాను నేను. మంచి కలర్ఫుల్ గా ఉందన్నమాట సెట్స్ అన్ని, చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది వచ్చేసి ఫ్రై పాన్ అండి. కంప్లీట్ 8 పీస్ సెట్ కాంబో ఏదైతే ఉందో క్రీమ్ బ్రాండ్ నుండి అదైతే కంప్లీట్ గా అన్బాక్సింగ్ చేసి చూపించానండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ట్రైప్లై కుక్కర్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బరువుగా ఉంది. అండ్ సీత్రూ లిడ్ ఇచ్చారు, గ్లాస్ లిడ్. అండ్ ప్రతి ఒక్కటి ఏంటంటే మనకి హీట్ అనేది తగలకుండా ఉండడానికి ప్రతి హ్యాండిల్ కి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. అదైతే చాలా చాలా బెస్ట్ అని చెప్తాను నేను, చాలా బాగుంది. సో కుకింగ్ చేసేప్పుడు మనకి హీట్ అనేది హ్యాండ్స్ కి తగలకుండా ఉంటుంది. డైరెక్ట్ గా మనం కుకింగ్ చేసే ప్రాసెస్ త్రూ అవుట్ ప్రాసెస్ మనం ఆ హ్యాండిల్స్ పట్టుకొని కుకింగ్ చేసుకోవచ్చు, అంటే కలిపేటప్పుడు అలా. సో కాంబో సెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అండ్ ప్రైస్ చెప్పలేదు కదండి, కంప్లీట్ 8 పీస్ కాంబో సెట్ వచ్చేసి నేను ఆర్డర్ చేసింది అమెజాన్ నుండి. ప్రైస్ నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫర్ లో వచ్చింది 4999 అనమాట, 4999 రూపీస్. 4999 లో కంప్లీట్ సెట్ వచ్చిందండి. అంటే ఒక 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి చాలా బాగా సూటబుల్ అవుతుంది అనమాట ఈ సెట్. మనకి ఇందులో సాస్ పాట్ ఉందండి, అదే క్యాజరోల్, తర్వాత సాస్ పాన్ ఉంది, ఫ్రై పాన్ ఉంది, కడాయి ఉంది. సో మనము డైలీ కుకింగ్ కి యూజ్ చేసే అన్ని ఐటమ్స్ కలిపి ఒక కాంబో సెట్ లాగా వీళ్ళు ఇచ్చారండి 4999 కి. మంచి డిస్కౌంట్ లో మంచి ప్రైస్ కి ఇంత మంచి కాంబో సెట్ అనేది చాలా వర్త్ అని చెప్తానండి నేనైతే. మీరు ఎవరైనా కొత్తగా ట్రైప్లై కుక్కర్ ట్రై చేయాలి అనుకుంటే నార్మల్ గా మార్కెట్ లో మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ క్రీమ్ బ్రాండ్ అనేది అయితే నేను కొత్తగా చూసి ఆర్డర్ చేసి అమెజాన్ నుండి మీకు అన్బాక్సింగ్ అనేది చేశాను అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగుందండి, బట్ కుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. కంప్లీట్ ట్రైప్లై కుక్కర్ కాంబో సెట్ 5000 లో మనకి ఒక చిన్న ఫ్యామిలీ 3 మెంబర్స్ ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది. మనకు కావాల్సినవి అన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో. ఇదండి కంప్లీట్ 8 పీస్ ట్రైప్లై కుక్వేర్ కాంబో సెట్ వచ్చేసి చాలా చాలా బాగుందండి. ఈ కాంబో సెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలని ఉంటే లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అమెజాన్ లో మీకు రీడైరెక్ట్ అయిపోతుంది పర్చేస్ చేయడానికి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.